హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు వంకాయ పప్పు. మీలో ఎంతమందికి వంకాయ పప్పు ఇష్టమో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే తెల్ల వంకాయలు ఉంటాయి. తెల్ల వంకాయలతో పప్పు అయితే చేశాను. దాని ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వంకాయలు తీసుకొని నీట్గా పప్పు నానబెట్టుకొని పెసరపప్పులో వంకాయలు అయితే మనము ఉడికించుకున్నాము. ఇంకా టమాటో పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. పెసరపప్పు తీసుకున్నాను ఎండలకి చలవగా ఉండాలని. అది క్లిప్పింగ్ వేసింది వంకాయలు కట్ చేసి వేసుకోవడం అనేది. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఎండలకి చలవ అనమాట. కందిపప్పు అయితే వేడి ఉంటుంది. రుచికి సరిపడినంత చింతపండు పులుసు అయితే వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. దీన్ని పప్పు గుత్తి అంటారు, లేక కొన్ని ఏరియాలో అయితే మొద్దకం అంటారు. చక్కగా వెనుపుకొని మనం పోపు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పోపులో చక్కగా మనం పోపు గింజలన్నీ వేసుకొని జీలకర్ర ఎండుమిర్చి అనేది కంపల్సరీ అనమాట. ఇంకా వెల్లుల్లి అయితే కంపల్సరీ. వెల్లుల్లి లేనిది ఏ పప్పు టేస్ట్ రాదనమాట. ఇంకా ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసుకొని నీట్గా వేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కరివేపాకు అయితే కంపల్సరీ, పచ్చి కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది వేసుకోవాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది పప్పు అయితే. మీరు వంకాయ పప్పు చేస్తారా, ఇలాగనే చేస్తారా కామెంట్ చేయండి. వంటకైనా మన పోపేనండి మెయిన్. పోపు బాగా ఫ్రై అవ్వాలి. అస్సలకి టేస్ట్ అనేది రాదనమాట. చాలా బాగా ఫ్రై అవ్వాలి పోపు అనేది. మంచి కలర్ రావాలి. అప్పుడే మనకి పోపు అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనము ముందుగా పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో ఆ పప్పులో ఈ పోపు అనేది వేసేసుకుంటున్నాను. మన వంకాయ పప్పు మంచి టేస్ట్ రావడానికి ఇంకా నేను ఇంగువైతే వేస్తున్నాను. కంపల్సరీ ఇంగువైతే వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది వంకాయ పప్పు అనేది. మీరు ఎప్పుడు కనుక చేయకపోతే ఈసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఇలాంటి పప్పులు చాలా బాగుంటాయి, మంచిగా హెల్తీగా ఉంటాయి అన్నమాట. ఈ పప్పులోకి ఏ ఫ్రై అయితే మీకు ఇష్టమో మీరైతే ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి. పప్పు బాగా మనకి తెరులుతుందనమాట. అప్పుడు మనము కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇంకా రుచికి సరిపడంత సాల్టు, కారం సరిపోకపోతే చూసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం ఉంటే మనకి కారం అవసరం ఉండదు. పచ్చిమిర్చి కారం లేనప్పుడు కారం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం కూడా చక్కగా బాగా ఉడికించాలి, తెరలాలి. అప్పుడు మనకి పప్పు పాడవకుండా ఉంటుంది. ఒక రోజంతా ఉన్నా పాడవకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఈ పప్పులోకి కాంబినేషన్గా ఒక నాన్ వెజ్ ఐటమ్ అయితే రెడీ చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, ఒక లైక్ చేయండి చాలు. మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అయితే చూడండి. చాలా వెరైటీస్ ఉంటాయి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఈ విధంగా పప్పునైతే అయితే మాత్రం చక్కగా రెడీ చేసేసుకున్నాము. అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా ఈరోజు పప్పు, నెయ్యి, అన్నం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దగ్గర అందరూ తినే పప్పు అనమాట ఇది. వంకాయ పప్పు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడం. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మన పప్పు అయితే వేడిగా ఎప్పుడెప్పుడు తినేయాలన్నట్టుగా ఉంది. పప్పు, నెయ్యి, అన్నము. దీనికి నేనైతే సైడ్గా ఇంకా నాన్ వెజ్ పీకిల్ అయితే ఒకటి రెడీ చేశాను. మీరు ఇలాగే చూస్తుండే వీడియో లాస్ట్లో ఉంటుంది. నాన్ వెజ్ పీకిల్ అనేది మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. 1 kg చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకునేది మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. నాన్ వెజ్ పికిల్ అనేది చాలా బాగుంటుంది కదా. ఈ సమ్మర్లో కొంచెం చికెన్ పికిల్ తింటే వేడి చేస్తుంది, కానీ అసలని అలా అని తినకుండా ఉండలేం కదా మనం. పప్పు, చికెన్ పికిల్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.